మాజీ మంత్రి కొడాలి నానికి బ్యాడ్ డేస్ మొదలయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆయనకు కష్టాలు ప్రారంభమయ్యాయని చెప్పాలి. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వస్తే కొడాలి నాని చంద్రబాబు నాయుడు గారి కాలు వద్ద ఉండిపోతానని, ఆయన బూట్లు తుడుస్తానని అప్పట్లో సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారని కూడా ఆయన కామెంట్ చేశాడు. అయితే కూటమి అంతులేని మెజార్టీతో గెలవడంతో ఇప్పుడు కొడాలి నాని టార్గెట్ అయ్యాడు. తెలుగు యువత నాయకులు ఆయన ఇంటికి వెళ్లి మరీ సవాల్ చేశారు. కోడిగుడ్లతో సైతం ఆయనపై దాడి చేశారు. ఇంటి మీద రాజకీయ సన్యాసం ఎప్పుడు చేస్తున్నావు అని స్లోగన్స్ ఇస్తూ ఆయన్ని ప్రశ్నించారు. చంద్రబాబు బూట్లను ఎప్పుడు తుడుస్తావు అంటూ ఎద్దేవాలు చేశారు. ఆయన అలాగే చంద్రబాబు నాయుడు బూట్లు తుడుస్తున్నట్టుగా ఫ్లెక్సీలు కూడా వేశారు. అయితే ఇప్పుడు తాజాగా కొడాలి నానిపై కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆయన ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దూకుడుగా వ్యవహరించిన కొడాలి నాని చంద్రబాబుతో పాటు లోకేష్ను టార్గెట్ చేశారు. పవన్ కళ్యాణ్పై ఎప్పుడు విరుచుకుపడుతూ ఉండేవాడు. నిత్యం అనుచిత వ్యాఖ్యలు చేసేవాడు. చివరకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ను కూడా కొడాలి నాని వదలలేదు. చివరికి మెగాస్టార్ చిరంజీవిపై సైతం హాట్ కామెంట్స్ చేశాడు కొడాలి నాని. అయితే ఇదంతా విజయగర్వంతోనే చేయగలిగాడు. కానీ ఈసారి గుడివాడ ప్రజలు ఆయన్ని తిరస్కరించారు. కొడాలి నాని దారుణంగా ఓడిపోయాడు. అయితే తన అనుచిత ప్రవర్తనతో అందరికీ టార్గెట్ అయ్యాడు ఇప్పుడు కొడాలి నాని. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా కొడాలి నానిపై ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తుంది. కొడాలి నాని అనుచరులు ఆక్రమించుకున్న 7.66 ఎకరాల స్థలాన్ని తిరిగి యజమానులకు అప్పగించారు. కొడాలి నాని మాటలను నమ్మి వాలంటీర్ పోస్టులకు రాజీనామా చేస్తామని కొందరు ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాని మాటలు నమ్మి వాలంటీర్ పోస్టులకు రాజీనామా చేశామని కొందరు ఏకంగా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదైంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గుడివాడలో టిట్కో ఇళ్ల నిర్మాణ ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర స్థాయిలో నిర్వహించారు. దానికి గాను ప్రజలను ఆయన సమీకరించారు. ప్రజలకు నిమ్మరసం ఇచ్చేందుకు 28 లక్షల రూపాయలు ఖర్చుగా చూపించారు. అదే విషయాన్ని బయటపెట్టారు ఇప్పుడు మంత్రి లోకేష్. గుడివాడలో గడ్డంగా దారుణాలు ఇవి అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే తాజాగా కొడాలి నానిపై గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇంకో కేసు నమోదైంది. తన తల్లి మరణానికి కారణమయ్యారంటూ గుడివాడ ఆటోనగర్కి చెందిన దుగ్గిరాల ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. ఆ మేరకు పోలీసులు కొడాలి నానిపై మరో కేసు నమోదు చేశారు. 2011లో పబ్లిక్ టెండర్ ద్వారా తన తల్లి సీతమహాలక్ష్మి పేరుపై తాము ఏపీ బెవరేజెస్ లిక్కర్ గోడౌన్ లైసెన్స్ పొందామని, వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పద్మారెడ్డి అనే వ్యక్తికి లబ్ధి చేకూర్చేందుకు బెవరేజెస్ మాజీ ఎండి వాసుదేవరెడ్డి, జిల్లా కలెక్టర్ మాధవీలతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని సహకారంతో ప్రయత్నించిన విషయాన్ని ప్రభాకర్ గుర్తు చేస్తున్నారు. కొడాలి నాని అనుచరులు తమ గొడవల్లో ఉన్న లిక్కర్ కేసులను తగలబెట్టారని ప్రభాకర్ చెప్తున్నారు. అప్పుడు తన తల్లి మనస్తాపంతో మంచం పెట్టి చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభాకర్ ఫిర్యాదు మేరకు కొడాలి నానితో పాటు వాసుదేవరెడ్డి, కలెక్టర్ మాధవీలతారెడ్డిపై కేసులు నమోదు కావడం విశేషం.